రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న సంఘటనల మీద ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. అనంతపురం జిల్లా నార్పాల మండల కేంద్రంలో గాంధీ సర్కిల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాల మీద ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటిదాకా దాదాపుగా 20 మందికి పైగా దళితులు హత్యకు గావించబడ్డారని అన్నారు. అనేక మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారని, వీటి అన్నిటి మీద రాష్ట్ర ప్రజలకు తెలియాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. విజయవాడ నగరం నందు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి సాయి కృష్ణ మరణానికి ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదన్నారు. పెరుగురు క్రాంతి కుమార్ తన చనిపోతూ మాదిగ్గా పుట్టడం నేరమా అనే నేను ఇంకా బ్రతకలేను, నా చావు కారణం సిఐ నాగరాజు అని సెల్ఫీ వీడియో తీసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడొచ్చన్నారు. కర్నూలు జిల్లా కలవతంలో దళిత మహిళ గంగమ్మ మరణం, వీటి అన్నిటిపై ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. ఈ చావులకు కారణమైన వారిని వెంటనే సర్వీస్ నుండి తొలగించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు బలహీన వర్గాల పైన జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా ఎస్సీ నాయకులందరూ కూడా కలిసి, ముఖ్యంగా రాజగోపాల్ కావచ్చు, మంత్రి ఆంజనేయులు, మా విష్ణునారాయణ, ప్రభుదాసు, మోహన్ తదితర నాయకులు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల జరుగుతున్నటువంటి దురాఘాతాలపైన, అత్యాచారాలపైన, హత్యాచారాలపైన ఒక పెద్ద ఎత్తున చైతన్యం తీసుకొని రావడం కోసం సొంతకాల సేకరణ యొక్క ఉద్యమాన్ని ఈరోజు చేపట్టారు. గత వారం రోజులుగా అనంతపురం పట్టణంలో కావచ్చు, నార్పుల్లో కావచ్చు, ఈ జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా ఈ సొంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మనం అందరం కూడా చూసాం. 7 గుర్రాలపల్లిలో జరిగినటువంటి ఘటన కావచ్చు, పెద్ద ఓడుగూరులో జరిగినటువంటి సుధాకర్ అనే వ్యక్తి పైన పోలీసులు చేసినటువంటి దాడి కావచ్చు, అదేవిధంగా ఒక నెలన్నర రోజుల క్రితమో విజయవాడలో జరిగినటువంటి సాయి కృష్ణ హత్య కావచ్చు, అదేవిధంగా క్రాంతి కుమార్ తన మరణానికి పోలీస్ అధికారులే కారణం అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కావచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం కొద్ది మందికి, చంద్రబాబు నాయుడు అండ్ కోకు మాత్రమే లా అండ్ ఆర్డర్ ఉంది తప్ప సామాన్యమైన ప్రజలకు ఎక్కడ కూడా వీళ్ళు భద్రత కల్పించే విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అందుకోసమే ఆర్టికల్ 21ని కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున ఈ జిల్లా నుంచి సొంతకాలు సేకరించి దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్కి సమర్పించే విధంగా, అదేవిధంగా ఏ సొంతకాలు అయితే సేకరించారో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా సమర్పిస్తారు. ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అనంటే, మనమందరం చూస్తూ ఉన్నాం, గడిచిన 2 సంవత్సరాలుగా ఎక్కడ కూడా మనుషుల యొక్క భద్రతకు, ముఖ్యంగా దళితుల యొక్క భద్రతకు, ముఖ్యంగా దళితుల్లో కూడా మహిళలకు భద్రతే కరువైపోయింది. ఈరోజు కేవలం ప్రభుత్వం మాటలకు పరిమితం అవుతా ఉంది తప్ప ఒక మాట చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కేవలం హోంశాఖను ఒక దళిత మహిళ చేతిలో ఉంచి ఆమెను ఏమాత్రం అధికారాలు ఇవ్వకుండా కేవలం చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ శాఖను కూడా చూస్తూ ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మనం నిన్నటి రోజు ఏ విధంగా ఒక సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే కూడా ఏ విధంగా కేసులు పెడతా ఉన్నారో చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టే అర్థమవుతా ఉంది, హోంమంత్రి ప్రమేయం లేకుండానే ఈ రాష్ట్రంలో హోంశాఖను నిర్వహిస్తూ ఉండేది 3 కూటమి నాయకులే తప్ప వేరొకరు కాదు. తప్పకుండా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పే వరకు కూడా మా పార్టీకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ విభాగం నాయకులు అందరూ కూడా ఈ పోరాటాన్ని ఖచ్చితంగా కూడా కొనసాగిస్తారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వస్తారు.
ఈరోజు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల్ మండల కేంద్రంలో ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకి మా జిల్లా అధ్యక్షులు వారు శ్రీ అనంత వెంకటరెడ్డి గారి యొక్క పిలుపు మేరకి, అదేవిధంగా సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజ గారి యొక్క పిలుపు మేరకి ఈరోజు రాష్ట్రంలో దళితులపైన గిరిజనులపైన జరుగుతున్నటువంటి దాడులు, అత్యాచారాలు, హత్యలపైన ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతపురం జిల్లా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో మనం చూసినట్టయితే దళితులనే టార్గెట్ గా చేసుకుని, దళితుల మానపాలనే టార్గెట్ గా చేసుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైన దాడులు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ విభాగంగా మేము అడుగుతా ఉన్నాం. మీ నాయకుల పైన, మీ కార్యకర్తల పైన చిన్న కామెంట్ చేస్తే మీరు అప్పటికప్పుడు స్పందించి వందలాది మంది పోలీసుల్ని మోహరించి మా కార్యకర్తల్ని, నాయకుల్ని మీరు పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్న మీరు మా దళిత బిడ్డల్ని పోలీస్ స్టేషన్లో చంపుతా ఉంటే, మా ఆడవాళ్ళని పోలీస్ స్టేషన్లో చంపుతా ఉంటే, మా బాలికల్ని అదేవిధంగా మహిళల్ని చెరబట్టి అత్యాచారాలు చేస్తా ఉంటే మీరు ఏం చేస్తారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం ఎప్పుడు, చంద్రబాబు నాయుడు ఎప్పుడు దళితుల పక్షాన ఉండడు. దళితులు అంటే ఆయన సరిపోదు, ఆయనకే కాదు ఆయన పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి దళితులు అంటే సరిపోదు. ఆయన ఎప్పుడు విచరించుకుంటారు. ఆ పార్టీలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ దళితుల ఓట్లు మాకు అవసరం లేదని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల ఓట్లు మాకు అవసరం లేదని చెప్తున్నాడు. ఆ స్పీకర్ గారు ఆ దళితుల్ని చెంబ తీసి కొట్టడం చూసినాం మనం. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో తరచుగా జరుగుతున్నాయి. ఇప్పుడు దాదాపుగా 20 హత్యలు కేవలం దళితుల్ని చంపినారంటే మనం అర్థం చేసుకోవాలా. లక్ష్మీనారాయణ కర్నూలు అయితేనేమి టిప్పర్తో గుద్ది చంపడం జరిగింది. టీఎం రమేష్ ని ట్రాక్టర్తో గుద్ది చంపడం జరిగింది. పేరుపు కాంతి కుమార్ అని ఒక దళిత యువకుడిని పోలీసులు 3 నెలలుగా టార్చర్ ఇస్తా ఉంటే ఆ అబ్బాయి నేను పోలీసులు దాడి తట్టుకోలేకపోతున్నాను, నేను బ్రతకడం కంటే చావడమే ఉత్తమమని ఆయన ఒక వీడియో చేస్తూ మరణించడం రాష్ట్ర ప్రజలంతా చూసినారు. మన గంగమ్మ నా కొడుకు కనిపించలేదని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చకపోతే అక్కడ ఆమెని పోలీస్ స్టేషన్ లోనే ఆమెను చంపడం జరిగింది. ఏడుగురాలపల్లిలో 14 సంవత్సరాల బాలికని దుర్మార్గంగా ఈ టీడీపీ గూండాలు దాదాపు 17-18 మంది సామూహిక అత్యాచారం చేస్తే ఆ అమ్మాయి గర్భం దాల్చి ఈరోజు బిడ్డకు తల్లిగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చేస్తా ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని ఖండిస్తా ఉంటే మా మీదకి పోలీసులను పురుగొల్పుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలని, టీడీపీ ఎమ్మెల్యేలని అడుగుతా ఉన్నా. దాదాపు మీరు 28 మంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీరంతా కూడా ఈ చనిపోయినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు పరామర్శించారా? వాళ్ళ కుటుంబాన్ని మీరు పరామర్శించారా? వాళ్ళకి ఏదైనా సహాయం మీరు చేశారా అని సందర్భాన్ని అడుగుతా ఉన్నా. మీకెప్పుడు దళితుల ఓట్లు కావాలి తప్ప దళితుల ప్రాణాలతో కానీ, మానాలతో కానీ, వాళ్ళ ఆస్తులతో కానీ మీకు ఎలాంటి ప్రేమ కానీ, అభిమానం కానీ వాళ్ళ మీద లేదనే విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా మమ్మల్ని టార్గెట్ చేసుకుని, మా దళితుల్లో టార్గెట్ చేసుకుని మరి ఆయన ఎందుకు ఉంటున్నాడో మాకైతే అర్థం కాలేదు. ఆయన ఒకప్పుడు చెప్పాడు దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారని. అది నిజంగానే దళితుల్లో మేము పుట్టకూడదని నాకు కూడా తెలియదు. మేము కూడా మీలాగే ఉండాలనుకుంటున్నాం.